హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి అడవిలోకి వెళ్తాడు. ప్రకృతి అందాలను చూసేదానికి వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే ఒక దారిలో వెళ్ళాల్సింది ఇంకో దారిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ అడవిలో తప్పిపోతాడు, మిస్ అయిపోతాడు. తర్వాత ఆ అడవిలో నుంచి బయటికి రావడానికి తిరుగుతూ ఉంటాడు. అతను మరింత అడవిలోకి వెళ్ళిపోతాడు. అలాగే సాయంత్రం అయిపోతుంది. ఆ రోజు చీకటి పడిపోతుంది. ఇతను తిరిగి బాగా అలసిపోయి ఉంటాడు. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అతను మనసులో ఏమనుకుంటాడంటే, బాగా టైర్డ్ అయిపోయినా కదా, ఇక్కడ మంచి బిర్యానీ ఉంటే, చికెన్ బిర్యానీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. అప్పుడు అతని ముందు చికెన్ బిర్యానీ అనేది ప్రత్యక్షమైపోతుంది. తరువాత ఆయన చూసి ఆకలితో ఉంటాడు కదా, బాగా తినేస్తాడు. తినేసి ఇక్కడ తర్వాత చల్లగా వాటర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అతనికి వాటర్ కూడా ప్రత్యక్షమైపోతుంది. ఆ వాటర్ అనేది తాగేస్తాడు. బాగా మార్నింగ్కి తిరగడం వలన బాగా అలసిపోయి ఉంటాడు. అక్కడే పనుకొని నిద్రపోతాడు. కొన్ని గంటల తర్వాత మెలకువ వస్తుంది. లేచి చూడంగానే ఇదంతా నిజమా కళ అని అనుకుంటాడు. నిజమా కళ అని చూసి ఏదో ఇది మాయగా ఉంది నా లైఫ్లో అనేసి, మాయగా ఉంది, ఇక్కడికి దెయ్యం వస్తుందేమో, గోస్ట్ వస్తుందేమో అని మనసులో అనుకుంటారు. మళ్ళీ అప్పుడు అక్కడికి ఒక గోస్ట్ ప్రత్యక్షమైపోతుంది. ప్రత్యక్షం అయిపోయిన తర్వాత ఈయన చూసి భయపడి, ఆ గోస్ట్ను చూసి బాగా భయపడి, ఇప్పుడు ఈ యొక్క గోస్ట్ నన్ను తినేస్తుందేమో అని మనసులో అనుకుంటాడు. నిజంగానే ఆ యొక్క గోస్ట్ తినేస్తుంది. ఫ్రెండ్స్, స్టోరీ అనేది అయిపోయింది. యాజ్ యూజువల్, వాట్ ఇస్ ద మారల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, యద్భావం తద్భవతే. మనం ఏమనుకుంటామో అదే మన లైఫ్లో జరుగుతుంది. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, మనం జీవితంలో ఏమనుకుంటే అదే జరుగుతుంది, అదే నువ్వవుతావు. బై ఎగ్జాంపుల్, నువ్వు డైలీ కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ లేట్ అవ్వకూడదు అని అనుకున్నామంటే ఖచ్చితంగా నువ్వు లేట్ అవుతుంది. అదే నీ మనసులో ఆఫీసుకి కానీ కాలేజీకి కానీ ఈరోజు తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు తొందరగానే వెళ్తావు. నీ మైండ్కి తెలియదు ఏది పాజిటివ్ అని నెగిటివ్ అని. నువ్వే దానికి నేర్పించాలి. నువ్వు ఎలా అనుకుంటే అదే నీ లైఫ్లో నడుస్తుంది. నా లైఫ్లో చూసిన రియల్ ఏంటంటే, మన థాట్స్ ఎట్లుంటాయంటే, ఏదన్నా ఒక ఏరియాలో వెళ్ళినప్పుడు, అరే ఈ ఏరియాలో హోటల్ పెడితే బాగుంటుంది, ఈ ఏరియాలో కెఫే పెడితే బాగుంటుంది అని అనుకుంటాం మనం. 2-3 months తర్వాత ఎవడో హోటల్ పెట్టేసి ఉంటాడు, రెస్టారెంట్ పెట్టేసి ఉంటాడు అక్కడ. ఇలాగనే అవుతుంది. మన థాట్స్ అనేటివి ఈ యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి. తిరిగి ఎవరికొకరికి స్టార్ట్ చేసేస్తారు. నువ్వు అది పాజిటివ్గానే ఈ యొక్క యూనివర్స్కి ఆ థాట్స్ అనేది ఇవ్వాలి. నువ్వు నెగిటివ్గా ఇచ్చినావు అంటే నీకు కూడా నెగిటివ్గానే నడుస్తుంది. ఈ విషయాన్ని సీక్రెట్ అనే బుక్లో కూడా రొండా బర్న్ గారు రచించినారు. పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు పాజిటివ్ వాటిని అట్రాక్ట్ చేసినావంటే నీ లైఫ్లో కూడా పాజిటివ్ నడుస్తుంది. కానీ నువ్వు పదే నెగిటివ్ అనుకుంటూ ఉన్నావంటే అది నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థాట్స్, లా ఆఫ్ పవర్ ఆఫ్ థాట్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది తీసేసేయండి. పాజిటివ్ ఈ యొక్క పాజిటివిటీని పెట్టుకొని మీ లైఫ్లో మీ యొక్క గమ్యాలని ఛేదిస్తారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.